ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ, నమ్మకం గొప్ప దేవ, మీ యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, ఇచ్చిన ఈ నూతన దినమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమంతయు తండ్రి, మేము చేస్తున్న పనుల్లో, ప్రయత్నాల్లో మాకు తోడై ఉండండి. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. 90వ కీర్తన 12వ వచనం ద్వారా దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. మనం నడుస్తున్న మార్గాలన్నింటిలో ఆయన మనకు తోడై ఉంటాడు. ఆయన ముందుగానే ఆయన దూతలను మనకు ముందుగా ఉంచుతాడు. మనం చేసే ప్రయాణాల్లో మనకు ఏ అపాయము, ఏ కీడు రాకుండా ఆయన దూతలు మనకు కావలిగా ఉన్నాయి. కనుక మనము ఈ దినమంతయు భయపడకుండా, దిగులు చెందకుండా మనం చేస్తున్న పనుల్లో ముందుకు సాగాలి. మనం చేస్తున్న పనుల్లో విజయం సాధిస్తాము అన్న గొప్ప నిరీక్షణ కలిగి ఉండాలి. ఏ ప్రయాణంలో, ఏ ప్రయత్నంలో, ఏ ప్రయాణంలో, ఏ ఉద్దేశంతో ముందుకు సాగుచున్నారో ఆ ప్రయాణాలు, ఆ ఉద్దేశాలు దేవుని నామంలో సఫలమగునుగాక. దేవా, మా కుటుంబాల చుట్టూ, మా బిడ్డల చుట్టూ నీ దేవదూతల సైన్యంని కంచెగా ఉంచుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. యేసయ్య, ఈరోజు తండ్రి, అనారోగ్యంతో ఎవరు లేకుండా ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. ఆర్థిక ఇబ్బందుల్లోకి, అప్పుల్లోకి కూరుకుపోకుండా మీరే సహాయము చేయండి తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగంలో దయచేయండి. ఏ పని కోసమైతే యేసయ్య నీ బిడ్డలు ప్రయత్నిస్తున్నారో వారి పనులు సఫలమగులాగున సహాయము చేయండి తండ్రి. ఎవరెవరు ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నారో వారి యొక్క ప్రతి ఉద్దేశంని, ప్రతి అవసరతను మీ నామంలో తీర్చండి తండ్రి. దేవా, ఈరోజు బర్త్డేస్ జరుపుకుంటున్న వారికి తోడై ఉండండి, వారిని ఆశీర్వదించండి. మరొక నూతన సంవత్సరమును దయాకిరీటముగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడవైన తండ్రి, ఇది మొదలుకొని సాయంకాలము వరకు మాకు తోడై, మాకు ముందుండి, మాకు విజయాలు అనుగ్రహించుమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి, అడిగి, వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.